తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో అటల్ మోదీ సుపరిపాలన పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో 23 పార్టీలను ఏకతాటిపై నడిపిన ఏకైక ప్రధాని అటల్ అని కొనియాడారు. గ్యాసు, టెలిఫోను, రోడ్లను అందుబాటులోకి తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఆయన 100వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో పార్కు విగ్రహాన్ని, రేణిగుంటలో 9 అడుగుల విగ్రహాన్ని ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడును ఆవిష్కరిస్తున్నామన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాన్ని ఎదిరించి పోఖ్రాన్ అణు పరీక్ష నిర్వహించిన ఘనత, అలాగే లోహర్ సమస్యను పరిష్కరించిన ఘనత అటల్కే దక్కుతుందని కొనియాడారు. నవీన్ అటల్ మోదీ సుపరిపాలన మాధవ్ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ వర్ధిల్లాలి తిరుపతి జిల్లా బీజేపీ. ముందే మన జిల్లా అధ్యక్షులు చెప్పారు అటల్జీ యాత్ర గురించి. అటల్జీ ఒక వ్యక్తి కాదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక వ్యక్తి కాదు, నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తి. ఒక అజాత శత్రువుగా రాజకీయాల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి అని చెప్పి భారతదేశంలో ఉంటే నాయకులందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఆంతరంగిక విశేషాల్లో విదేశాల్లో చర్చించాలంటే ఆ రోజుల్లో అటల్జీని విదేశాలకి పంపించినటువంటి చరిత్ర, చర్చలకు పంపించిన చరిత్ర ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో మీరు కానీ గమనించినట్టయితే 24 గంటలు పాలసీ విషయాలు మాట్లాడకుండా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ రాజకీయాన్ని దిగజారుస్తున్నటువంటి నేటి తరం ఆ రోజు వారి ఏ విధంగా పార్లమెంట్లో వివరించారు, ఏ విధంగా వారి మాటలు నేటి యువతికి స్ఫూర్తిగా నిలిచాయో ఆ స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతకుముందే మన జిల్లా అధ్యక్షులు చెప్పారు ఈ నెల డిసెంబర్ 25వ తారీఖు వారి యొక్క 100 సంవత్సరాలు శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వారు దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం కోసం, భావి తరాలకు వారి యొక్క పరిపాలన దక్షతను, వ్యక్తిత్వాన్ని అందించడం కోసమని జిల్లా కేంద్రాలలో కాంస్య విగ్రహాల ఏర్పాటుకు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతోటి డిసెంబర్ 11 ధర్మవరంలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి డిసెంబర్ 25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అటల్ పార్కు పేరుతోటి ఒక వనాన్ని, వారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించేటువంటి ఈ యాత్ర తిరుపతి జిల్లాకు డిసెంబర్ 14 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకునేటువంటి క్రమంలో రేణిగుంట గాజులమన్యం సర్కిల్ నుంచి విమానాశ్రయానికి వెళ్ళేటువంటి హైవే సర్కిల్ వద్ద అటల్ జంక్షన్ పేరుతోటి, వాజ్పేయి సర్కిల్ పేరుతోటి నామకరణం చేసి వారి యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు తిరుపతి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల